శ్యామలామాత బాలత్రిపుర సుందరీ దేవి యొక్క ముఖ్యమైన రూపంగా పరిగణించబడుతుంది. ఈమె జ్ఞానం, విద్య మరియు కళలకు అధిదేవత. శ్యామలామాతను మాతంగీదేవి అని కూడా పిలుస్తారు. ఈమెను శ్రీవిద్యలో ఒక భాగంగా ఆరాధిస్తారు. శ్యామలామాతను శ్యామల, మాతంగి, రాజమాతంగి, మదాలస, వీణావాదిని అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో వీణను ధరించి తెల్ల కలువమీద కూర్చుని ఉంటుంది. ఆమె జ్ఞానం, సంగీతం, కళలు మరియు వాక్చాతుర్యం యొక్క దేవత. శ్యామలామాతను నవరాత్రులలో, ముఖ్యంగా వసంత పంచమి రోజున, అలాగే రథసప్తమి మరియు భీష్మాష్టమి రోజులలో ఆరాధిస్తారు. శ్యామలామాతను శ్రీవిద్యలో ఒక భాగంగా కొలుస్తారు. ఆరాధన విధానం: శ్యామలామాతను పూజించడానికి దండకం, స్తోత్రాలు మరియు మంత్రాలు పఠిస్తారు. శ్యామలామాతను ఆరాధించడం ద్వారా భక్తులు జ్ఞానం, విద్య, వాక్చాతుర్యం మరియు కళలలో నైపుణ్యాన్ని పొందుతారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామల నవరాత్రులు. శ్యామల సరస్వతీ రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలదేవి మంత్రి. వారాహిమాత సేనాధిపతి. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి, మాతంగముని కుమార్తె, రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీవిద్య, తరువాత అంత ప్రసిద్ధగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యలలో ఏది ఉపాసించిన మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కనుక దశమహావిద్యలలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యాలలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీవిద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలిత నామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహి దేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలాదేవిని ఉపాసించినవారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా మాతంగ్య మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల, అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.